హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీలో కొత్త పెన్షన్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మీరు ప్రీవియస్గా ఈనాడు పేపర్లో ఆర్టికల్ అనేది చూసి ఉంటారు. కొత్తగా వితంతు పెన్షన్లు అనేవి జూన్ 12 నాటికి ఇవ్వబోతున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్ అనేది మీరు అందరూ కూడా చదివే ఉంటారు. ఈ ఆర్టికల్కి సంబంధించి జీవో కానీ మిగిలిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అనేవి ప్రస్తుతానికైతే లేవు. కాకపోతే ఇందులో కొన్ని విషయాలు అయితే మనం చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాటికి సంబంధించి ఈ వితంతు పెన్షన్స్ కానీ మిగిలిన ఇతర పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా ఇవ్వబోతున్నారు, యాక్చువల్గా అంచనా అనేది ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్త పెన్షన్ ఎన్ని ఇవ్వబోతున్నారు, ఫస్ట్ ఏ పెన్షన్స్ అని ప్రయారిటీ ఇవ్వబోతున్నారు, తర్వాత ఏ పెన్షన్స్, ఇలాంటి వివరాలన్నీ కూడా మనం చెప్పుకుందాం. ప్రస్తుతానికి స్పౌస్ పెన్షన్స్ ఇస్తున్నారు, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ ఏ డాక్యుమెంట్స్ కావాలి, మీరు ఈ పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి ముందు కొన్ని రకాల అప్డేట్స్ అనేవి మీరు చేసుకోవాలి. అవి నేరుగా మీరే చేసుకోవచ్చు. ఈ అప్డేట్స్ అన్ని కూడా ఎలా చేసుకోవాలి, డాక్యుమెంట్స్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ డాక్యుమెంట్స్ మీరు ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం సింపుల్గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా మనకు వచ్చిన ఆర్టికల్ ప్రకారం అయితే జూన్ 12వ తారీఖు నాటికి 1,53,000 వితంతు పెన్షన్స్ అన్ని ఇవ్వబోతున్నారని చెప్పేసి మీరు అనేది చదివి ఉండి ఉంటారు కదండి. సో ఈ ఆర్టికల్ అనేది దేని బేస్ చేసుకుని ఇచ్చారని చెప్పేసి మీ అందరికి కూడా ఈ అంచనా అనేది ఎలా వేశారని చాలా మందికి డౌట్ ఉండి ఉంటుంది. ఇది రైస్ కార్డ్స్లో ఎవరైతే బర్త్ ఉన్నారో బర్త్ని డిలేషన్ సందర్భంలో కానీ, డెత్ సర్టిఫికేట్కి సంబంధించి అప్లికేషన్లో కానీ, ఇలాంటివి ఆర్టీజీఎస్లో నమోదు కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డెత్గా మార్క్ చేయబడినవి, ఇవన్నీ కూడా ఇది వరకు ఏవైతే 6 పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ లోపాల వల్ల ఇనెలిజిబుల్ అయిన వాళ్ళు, అవన్నీ కూడా ఇప్పుడు కరెంట్ బిల్ వల్ల కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కానీ, ఏదైనా పారామీటర్స్ వల్ల ఇనెలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆర్టీజీఎస్లో చెక్ చేసినప్పుడు ఆ వివరాలన్నీ కూడా అర్హత ప్రమాణాలు లోపుగా ఉన్నవి, ఇవన్నీ కూడా వ్యాలిడేట్ చేసుకొని సెర్పర్ అంచనాగా 1,53,000 వితంతు పెన్షన్లకి అర్హులుగా ఉన్నారని చెప్పేసి గుర్తించడం అయితే జరిగింది. సో వాళ్ళు బేసిక్ డేటా ఆర్టీజీఎస్ ఏదైతే ఉందో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనం చెప్పుకుంటాం కదా, 6 పారామీటర్స్, కారు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, ఈ ప్రాపర్టీ కానీ, ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి ఉందో ల్యాండ్, ఈ వివరాలన్నీ కూడా బేసిక్స్ ఇవన్నీ చెక్ చేసుకొని మనకి ప్రస్తుతానికి స్పౌస్ పెన్షన్స్ అయితే ఏ రకంగా అయితే శాంక్షన్ చేస్తున్నారు, మనకి 2019 నుంచి కూడా ఉన్నవన్నీ కూడా బ్యాక్ అండ్ తీసి మనకి ఇస్తున్నారు కదా, ఆ రకంగానే ఈ కొత్తగా ఇవ్వబోయే ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్స్ అన్నింటిలో కూడా వాళ్ళు ఒక బేసిక్ డేటా అనేది వ్యాలిడేట్ చేసుకుని ఉంచుకున్నారు, అంచనాగా చెప్పారనమాట. ఈ రకంగా ఇంతమంది ఎలిజిబుల్ ఉన్నారని చెప్పి ప్రభుత్వం ఏమంటుందంటే, ఈ ఒక వితంతు పెన్షన్సే కాకుండా ఇతర దివ్యాంగ పెన్షన్స్ కానీ, ఒంటరి మహిళల పెన్షన్స్ కానీ, ఓఏపీ పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా వ్యాలిడేట్ చేసుకుంటే సుమారుగా 10 లక్షల పైగా అప్లికేషన్స్ అనేవి, దరఖాస్తులు అనేవి వస్తాయని చెప్పేసి వాళ్ళు అంచనా వేయడం జరిగింది. గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుందంటే, అన్నీ ఒకసారి ఇవ్వలేము కాబట్టి టాప్ ప్రయారిటీగా వితంతు పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వితంతు పెన్షన్స్ అనేవి జూన్ 12 నాటికి శాంక్షన్ చేసి, మిగిలిన ఏవైతే నెక్స్ట్ దివ్యాంగులకి, తర్వాత ఓఏపీ, తర్వాత ఒంటరి మహిళలు, ఇలా 1 by 1 ఒక ప్రయారిటీ బేస్ చేసుకుని ఇద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టు మనకి తెలుస్తూ వస్తుంది. తర్వాత ఏవైతే ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో దివ్యాంగుల పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ జరిగింది, ఆ విషయం మీకు తెలుసు కదా. అందులో 1,00,000 పెన్షన్ల వరకు కూడా ఇనెలిజిబుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఎగ్జిస్టింగ్ పెన్షన్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, లేదంటే కారు, ఇన్కమ్ ట్యాక్స్, ఇలాంటి ఈ మధ్యకాలంలో ఏదైనా జరిగి ఉన్న వాళ్ళకి కూడా వ్యాలిడేషన్ చేసి వాళ్ళకు నోటీసులు వచ్చి ఆ పెన్షన్స్ కూడా ఆగొచ్చు. ఇవన్నీ జరిగిన తర్వాత 1 by 1 ప్రయారిటీ బేస్ చేసుకొని మిగిలిన పెన్షన్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి స్పౌస్ పెన్షన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పౌస్ పెన్షన్స్ అని ఆల్మోస్ట్ ఇస్తున్నారు. 2,50,000 పైగా స్పౌస్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే భర్త తీసుకుంటూ ఉండి చనిపోయి ఉన్నారో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ పెన్షన్ కింద ఇవ్వడం జరిగింది. తర్వాత వితంతు పెన్షన్లకు వాళ్ళు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కుటుంబ పెద్దని కోల్పోయిన తర్వాత వాళ్ళకి ఆర్థికంగా నిలబడాలి కాబట్టి ఇమీడియట్గా వితంతు పెన్షన్ సంబంధించి ఎటువంటి లేట్ చేయకుండా ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో వితంతు పెన్షన్కి ముందుగా ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా వాళ్ళు లెక్కేసుకున్న దీని ప్రకారం ఈ కొత్త పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్స్ అన్ని కూడా శాంక్షన్ చేస్తే నెలకు 400 కోట్లకు సంబంధించి సంవత్సరానికి 4,800 కోట్ల బడ్జెట్ అనేది జరుగుతుందని చెప్పేసి అంచనా వేయడం అయితే జరిగింది. వీటిలో మొదటగా మనకి ఈ వితంతు పెన్షన్ సంబంధించి అవకాశం అయితే కల్పించే ఆలోచన అయితే ఉందండి. సో ఇకపోతే మీరు నేరుగా అప్లై చేసుకోవాలా, వాళ్ళే ఆన్లైన్ చేస్తారని దానికి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నదండి. ఒకవేళ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మనకి సచివాలయంలో ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఆర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాగిన్లో డైరెక్ట్గా డీటెయిల్స్ ఇచ్చి దానికి సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ మిగిలిన వివరాలన్నీ కూడా సేకరించే ఆలోచనలు అయితే ఉన్నారండి. ఏదైనా అప్లికేషన్ లేదా త్రూ ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్లో ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లికేషన్ దీనికి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరిగే ఇదైతే ఉంది. ఇకపోతే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి మీరు అలాగని చెప్పేసి ఒకసారి అడిగితే అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించి నేను మీకు లింక్లో అప్లికేషన్ అనేది ఇస్తాను. తర్వాత మిగిలిన డాక్యుమెంట్స్ భర్త ఎవరైతే చనిపోయారో అతను డెత్ సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డు అనేది ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కర్లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కర్లేదు. ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు కంగారు పడి ఇప్పుడే పరిగెట్టడం అవసరం లేదు.
ప్రతి ఒక్కరు కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీరు సచివాలయానికి వెళ్ళి 50 రూపాయలు పే చేస్తే మీకు ఇమీడియట్లీ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో దాని గురించి మీరు కంగారు పడకండి. ఒకవేళ మీరు సచివాలయానికి వెళ్ళలేరు అనుకుంటే మన ఛానల్లో ఎలా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒక్క నిమిషంలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మన దగ్గర వీడియో చేసి పెట్టాం. దాంట్లో కూడా మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అడగరు. ఇన్కమ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ దేనికైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ కాదు. రేషన్ కార్డే ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోద్ది. అప్లికేషన్, ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి ఉంటే సరిపోతుందండి అప్లికేషన్ సంబంధించి అయితే వితంతు పెన్షన్స్ వరకు. తర్వాత మీరు చేయవలసిన కొన్ని పనులు అయితే ఉన్నాయండి. అవి భర్త చనిపోయిన తర్వాత రేషన్ కార్డులో ఎవరైతే మీరు ఫ్యామిలీ మెంబర్ నలుగురు ఉంటే మీ భర్త కానీ చనిపోయి ఉంటే చాలా మంది తెలియక ఆ సంబంధించిన బియ్యం లేదంటే మిగిలిన రేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఆ రేషన్ ఏదైతే ఉందో రేషన్ కార్డులో మీ ఎవరైతే చనిపోయి ఉన్నారో అతన్ని డిలేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోండి. ఇది ఫస్ట్ థింగ్ అండి. చాలా మంది అది చేయించుకోకపోవడం వల్ల ప్రీవియస్గా మనం చూసినప్పుడు అప్లికేషన్స్ అనేవి మనం పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు రేషన్ కార్డులో అతను లైవ్లో ఉన్నారని రేషన్ తీసుకుంటానని చెప్పేసి వ్యాలిడేషన్కి వెళ్ళినప్పుడు ఇనెలిజిబుల్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ వితంతు పెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉండుంటే మాత్రం ఎవరైతే ఈ డెత్ సర్టిఫికేట్ ఉందో ఈ డెత్ సర్టిఫికేట్ సపోర్టింగ్ పెట్టి డిలేషన్ అనేది చేయించండి రేషన్ కార్డులో. ఇది ఫస్ట్ థింగ్ మీరు చేయవలసిన పని. మీరు సంబంధించిన సచివాలయం వీఆర్ఓ గారిని సంప్రదిస్తే డిలేషన్ ఆప్షన్లో డెత్ మార్క్ చేసి మీకు ఈ అప్లికేషన్ అనేది ప్రక్రియ అనేది చేస్తారు. ఈ రకంగా మీరు సివిల్ సప్లైస్లో మీ ఎవరైతే చనిపోయి ఉన్నారో భర్త అతని పేరు అనేది డిలీట్ అవుతుంది. అప్పుడు ఈ వీడియో కింద మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే అప్లికేషన్ అనేది అప్లై అయిపోతుంది వ్యాలిడేషన్కి వెళ్ళినప్పుడు రేషన్లో ఉన్నారు అలాగని చెప్పి ఇనెలిజిబుల్ అవుతుంది. ఇది ఒకటి మీరు ముందుగా చూసుకోండి. అలాగే సంబంధించిన సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీరు డెత్ మార్క్ అనేది చేసుకోవాలండి. అది కూడా చేసుకోవడానికి మనకి ప్రొవిజన్ ఉంది. అది కూడా మీరు చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే ఈ రెండు ఇంటర్లింక్ అనమాట. ఇవన్నీ కూడా చూసుకొని డెత్గా మార్క్ అయ్యే లేదని చూసుకుంటారు. మీరు డెత్ అనేది మార్క్ చేసుకుంటే దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ రకంగా ఫస్ట్ మీరు ఈ రెండు కూడా చేసుకోవాలి. ఈ రెండు చేసుకోండి. తర్వాత కొన్నింటికి మనకు అవకాశం ఉంది. మనం 6 పారామీటర్కి సంబంధించి ప్రీవియస్గా వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. వ్యాలిడేషన్ జరగకముందే మీకు సంబంధం కాని 6 పారామీటర్స్లో ఏమైనా మ్యాప్ అయిపోతే ఈకేవీసీ అనేది చేసుకోండి అని నేను మీకు చెప్పాను కదండి. చాలామంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి కరెంట్ బిల్లు వల్ల కూడా మీది ప్రీవియస్ యూనిట్స్ అనేవి మీకు క్యాలిక్యులేట్ అయ్యి 300 యూనిట్స్ అనేది వ్యాలిడేట్ అయ్యి కూడా పెన్షన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం కరెంట్ బిల్లుకి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన మీవి కానీ ఏవైనా మీకు మ్యాప్ అయిన సందర్భంలో మీరు వాటిని డిలీట్ చేసుకోవడానికి డేటాలో లేకుండా చేసుకోవడానికి అవకాశం అవుతుంది. అది ఎలా అంటే మీరు ఈకేవీసీ అనేది చేసుకోవాలి. ఈకేవీసీ చేసుకుంటే మీకు ప్రస్తుతానికి ఏవైతే మీ పేరు మీద ఉన్నాయో ఆ పేరు మీద ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా సింక్రనైజ్ అయ్యి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయినప్పుడు వ్యాలిడేషన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఓన్లీ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్లై చేద్దాం అన్న వ్యక్తి మాత్రమే చూడకండి. మీ ఫ్యామిలీలో ఉన్న మిగిలిన వివరాలు అందరికీ కూడా చూడండి. చూసినప్పుడు వాళ్ళ పేరు మీద కానీ మీ పేరు మీద కానీ అవేమీ మీవి కాదు, కరెంట్ మీటర్స్ కూడా ఈ మధ్య మేము తక్కువే వాడుతున్నాం, 300 యూనిట్ కానీ తక్కువే వాడుతున్నాం మీరు ఫిక్స్ అయ్యి ఉంటే మాత్రం ఈకేవైసీ అందరికీ కూడా చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంతో అప్డేట్ చేసుకుంటే ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్లో ఇది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినప్పుడు వాళ్ళు వ్యాలిడేషన్ చేసుకున్నా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ స్పౌస్ పెన్షన్ ఈ వితంతు పెన్షన్ అనేది మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నేను క్లియర్గా మీరు నేరుగా అప్లై చేసుకోవాలా లేదంటే వాళ్ళే ఇస్తారా అనేది నేను 100% ఇంకా మీకు కన్క్లూజన్ అయితే ఇవ్వలేనండి. వన్స్ మనకి అప్లికేషన్ కానీ ఏదైనా ఓపెన్ అయితే మాత్రం నేను మీకు ఇమ్మీడియట్గా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతానికి మనకి ఇన్ని రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ పెన్షన్కి సంబంధించి. సో మార్పులు చేర్పులు చాలా వస్తూ ఉంటాయి. అలాగని చెప్పి జూన్ 12 అని చెప్పారు కదా, మనం ఒక ఆర్టికల్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇస్తే వెళ్ళనుకున్న అర్థంగా మంచిదే కాదు. ఒకవేళ ఇవ్వకపోయి మార్పులు చేర్పులు అలాంటివి ఏమైనా వస్తే మాత్రం నేను మీకు ఇమీడియట్గా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఏదైనా మీకు ఈకేవైసీలో కానీ ఈ డాక్యుమెంట్స్ విషయంలో కానీ ఇతర ఎట్లయినా రేషన్ కార్డ్ డిలేషన్లో కానీ ఏదైనా డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.